బెండకాయ చట్నీ నెయ్యి అండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసే విధానము చూడండి. చాలా చాలా బాగుంది. రోటి చట్నీ, బెండకాయ చట్నీ. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. బెండకాయలు ఇలా కొద్దిసేపు ఒట్టివే ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక 2-3 నిమిషాలు అంతా వేగాక బంక్ అంతా పోయేదాకా ఇట్లా కొద్దిగా వేయించాలి. వేయించినాక మళ్ళీ ఆయిల్ వేయాలి. ఫస్ట్లోనే ఆయిల్ వేసామనుకో బంక ఎక్కువ ఉంటాయి అన్నమాట. బెండకాయలు వేయించుకునే విధానం ఇదే అనమాట. ఉత్త బెండకాయలు వేయించుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసి వేయించాలి. చూడండి, బంక్ అంతా ఇలా పోయేదాకా ఆయిల్ వేయకూడదు అనమాట. బెండకాయలు వేయించేటప్పుడు ఇది బెండకాయలు వేయించే విధానం. చూడండి, బంక్ అంతా లేదు చూడండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. ఆయిల్ వేసి బాగా మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని మంట వేయించాలన్నమాట. బాగా వేగాక ఇప్పుడు మూత పెట్టాలి. ఇలా మూత తీసి అప్పుడప్పుడు ఇలా వేయించుకుంటా కెలబెడతా ఉండాలన్నమాట బెండకాయల్ని. చూడండి ఎలా వేగాయో. బెండకాయ చట్నీకి ఇలా వేయించుకోవాలి. తాలింపుకైనా కూడా అంతే. ఫస్ట్ ఒట్టి వేయించుకున్నాకనే మళ్ళీ ఆయిల్ వేసి వేపుడు చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చేసి మీకు చూపిస్తాను తాలింపు. ఇప్పుడైతే బెండకాయ చట్నీ చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మగ్గాక తీసేస్తా. బెండకాయ చట్నీకి పచ్చిమిరపకాయలు, నేను ఇలా పండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. తెల్లగడ్డ, ఉప్పు, జీలకర్ర, టమోటా, బెండకాయ అన్నీ కలిపి సపరేట్ వేయించుకున్నాను. చింతపండు, ఎర్రగడ్డ గుడక అన్నీ వేసి నూరాలి. బెండకాయ చట్నీ రెడీ. రోటి చట్నీ, ముద్ద బెండకాయ చట్నీ సూపర్ అండి. ఇంట్లోకి ముద్ద చేశానండి.